ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పిల్లలం మనం అందరం ఇక్కడ ఉన్నాం. లోకం అనే సముద్రంలో ఉన్నాం. లోకం అనే సముద్రంలో మన ఆశలు ఉన్నాయి. బయటికి పోతాం ఇప్పుడు కొంచెం కాగానే. లోకపు ఆశలు, లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, మన ఫ్రెండ్స్, లోకంలో ఉన్న ఫ్రెండ్స్ అలా నారాజ్ చేయొద్దు. అలా దుఃఖకరత అంటూ వాళ్ళు చెప్పినట్లు మనం వినాలా, వాళ్ళు మాట్లాడినట్లు మనం మాట్లాడాలా. తాగుబోతు స్నేహితుడు ఉంటే అంత తాగాల, లేకుంటే ఆడు దుఃఖపడతాడచ్చు. అబద్ధం ఆడే స్నేహితునితో అబద్ధం ఆడాలా, లేకుంటే వాంతిరంగా మన అలవాటు ఉండాలా. లోకం అనే సముద్రంలో నువ్వు నేను ఉన్నాం. గుసగుసలాడే మనుషులతో గుసగుసలాడాలా కదా. ఫోన్లో గంటలు గంటలు మాట్లాడాలి వీళ్ళ గురించి వాళ్ళ గురించి, ఇది సుండిది, ఆడ సుండోడు, వీళ్ళ సుంటోళ్ళు, వాళ్ళ సుంటోళ్ళు. అపవిత్రమైన పెదవులు గలవాడము, అపవిత్రమైన జనం మధ్యలో నివసిస్తున్నాం, నేను నశించిపోయినా. యెషయా ప్రవక్త అంటున్నాడు మన పరిస్థితి అంతే కదా. అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాం, అపవిత్రమైన ఆలోచన గల మనుషుల మధ్యలో మనం నివసిస్తున్నాం. అలా మధ్యలో ఈ సంఘం ఉన్నది. యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన నువ్వు నేను కూడుకున్నాం. యెషయా ప్రవక్త ఒప్పుకుంటున్నాడు, ప్రభా అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్న దేవా, నీ ఆరాధన నేను కన్నులారా చూసిన, నీ శక్తి ఏందో నేను కన్నులారా చూసిన, నువ్వు ఏమై ఉన్నావో నేను కన్నులారా చూసిన, నేను నశించిపోయిన అంటున్నాడు. అప్పుడు ఒక దేవదూత వచ్చి కారుతో తీసిన ఒక నిప్పు తీసి అతని నాలుక కంటించిండు. ఇప్పుడు నువ్వు శుద్ధుడవైనావు. అగ్ని దేనికి సూచన? వాక్యానికి సూచన. వాక్యానికి సూచన అగ్ని. అగ్ని అనే వాక్యం నీ నోటికి తగిలింది. ఇప్పుడు నువ్వు పవిత్రుడవైనావు. ఇప్పటి నుంచి ఆ రకంగా ఉండకు. లోకంలో సంఘం ఉన్నది, కానీ లోకంలో మనం ఎట్లా బ్రతకాలా? దేవుని వాక్యం ఈరోజు మనకు చెప్తున్నది, లోకంలో మనం ఎట్లా బ్రతకాలా. మనము లోకంలో మారిపోయినామా? లేకుంటే నువ్వు ఇట్లనే చెప్పు, నేను ఇట్లనే వింటా, నువ్వు ఇట్లనే చెప్పు, ఇది నా ఇది కాదు. దేవుడు ఒక సమయం ఇచ్చిండు, చెప్పుమని చెప్తున్నా. తర్వాత ఇంకెవరన్నా చెప్తారు. ఇక్కడ ఎందరో చెప్పుకుంటా వెళ్ళిపోయినరు. ఈ సంఘం నడుస్తుంది, మనం ఉండం. మనుషులు మారిపోతారు. మనుషులు మారిపోయినరు సుఖ మన కళ్ళ ముంగడ చూస్తున్నాము. మనుషులు మారిపోయినరు, మనుషులు వస్తున్నారు పోతున్నారు, కానీ సంఘం నడుతున్నది. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించిన అంటున్నాడు భక్తుడు. అవు అపవిత్రమైన జనుల మధ్యనే ఉంటాం. రక్షింపబడ్డామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. గంటలు గంటలు టెలిఫోన్లో మన తొంత సోదరుల గురించి సోదరుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అపవిత్రమైన పెదవులు గలవారం, అపవిత్రమైన ఆలోచనలు గలవి మన అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఆయన ఒప్పుకుంటున్నాడు. ప్రవక్త అయిన యెషయా గొప్ప ప్రవక్త, అందరికైనా పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. 66 పుస్తకాలు రాసిండు. ఆయన అంటున్నాడు, అపవిత్రమైన జనుల మధ్య ఉంటున్నా, అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించిపోయినా అని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు వాక్యం అనే అగ్ని అతని నోటికి తలిగితే ఇప్పుడు నువ్వు శుద్ధుడవైనవు. అయితే మా శుద్ధులం, లేకుంటే అదే ఎక్కడేసిన గొంగడ అక్కడ మళ్ళీ అదే గుణం. లోకం అనే సముద్రంలో నువ్వు నేను మనం అందరం ఉన్నాం. నా గురించి నీ గురించి అందరి గురించి వాక్యం ఒకటే. నేను సుఖ ఇదే లోకం అనే సముద్రంలో ఉన్నా. లోకంలో మనుషులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న మాట జ్ఞాపకం ఉంచుకున్నాలా. ఏర్పరచుకొని రక్షణ ఇచ్చి ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. మన క్రియలు ఎట్లుండాలా, మన క్రియలు ఎట్లుండాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. లూకా 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ఒకసారి. యేసుప్రభు శిష్యులలో ఒక వ్యక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. యేసుప్రభు యొక్క శిష్యుడు పేతురు ఏమంటున్నాడో చూద్దామా. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. దయచేసి అందరు తీసి చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగైలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్తున్నాడు. పేతురు నన్ను విడిచిపో ప్రభువా, నేను పాపాత్ముని. ఈ మాట ఎప్పుడు అంటున్నాడు తెలుసా? దయచేసి అందరూ ప్రభు వాక్యం చట్టు మనసును చూరి. పేతురు
12 మంది శిష్యులు ఒక శిష్యుడు. మూడు సార్లు అబద్ధం ఆడి నేను యేసుప్రభుని ఎరగాని. యేసుప్రభు అతన్ని చూసిండు. యేసుప్రభు సిలువ వేసేసిండ్రు. యేసుప్రభు ఆయన కండ్ల ముంగట్నే శ్రమలు, బాధలు, హింసలు సహించి రక్తమంతా కార్చి ప్రాణం ఇడిచిండు. యేసుప్రభు ప్రాణం ఇడిచిండు. సమాధిలో పెట్టిండ్రు. 3వ దినం లేచిండు. 6వ వెళ్ళిపోయిండు. పేతురు ఏమంటున్నాడు తెలుసా? కడమ సోదరులను పట్టుకొని శిష్యులను పట్టుకొని అయిపోయింది, యేసుప్రభు పని వచ్చింది. ఆయన ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తుండే. రొట్టెలు కావాలంటే రొట్టెలు ఇచ్చిండు, అన్నం కావాలంటే అన్నం ఇచ్చిండు, కుంటోళ్ళ కాళ్ళు ఇచ్చిండు, గుడ్డోళ్ళ కాళ్ళు అన్నీ ఇచ్చిండు. అయిపోయింది, పోయిండు, చనిపోయిండు. ఇక ఏమున్నది? మన పాత పనిలోకి పోదాం అని చేపలు పట్టబోయిండు. చేపలు పట్టబోయితే రాత్రి అంతా ప్రయాసపడుతున్నాడు. ఒక్క చేప దొరుకుతలేదు, ఒక్క చేప దొరుకుతలేదు. యేసుప్రభు దరిలో నిలబడి చూస్తున్నాడు. ఆత్మవశుడై యేసుప్రభు వచ్చి నిలబడ్డాడు, చూస్తున్నాడు. పిల్లలారా, భోజనంకి ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. వాళ్ళ కుడి పక్కనేయు, కుడి పక్క ఎత్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలన్నీ ఏరుకొని వచ్చి అందులోకి వెళ్ళి కొన్ని చేపలు తీసుకొచ్చి కాల్చి ఇస్తున్నాడు. పేతురు అంటున్నాడు, పేతురు గుర్తుపట్టిండు. రాత్రి అంతా శ్రమ పడితే నాకు ఒక్క రూపాయి దొరకలేదు. ఈయనోళ్ళు అర్థమైంది, యేసుప్రభు వచ్చిండని. నా దేవుడు వచ్చిండు. విస్తారమైన సుఖం, విస్తారమైన చేపలు, విస్తారమైన పైసా. అందులోకి వెళ్ళి కొంత తెచ్చి భోజనం చేద్దాం అంటున్నాడు. అప్పుడు పేతురు ఈ మాట అంటున్నాడు. ఈ మాట ఆయన అంటున్నాడు. పేతురు సింహాది చూసి, యేసు మోకాళ్ళతో సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడు అని చెప్తున్నాడు. నేను పాపాత్ముడిని. నీ యొక్క అద్భుత కార్యంలో నేను గుర్తుపడతలేను. నీ మందిరంకి వచ్చి నేను ఆరాధిస్తే నాకు ఎన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి నేను మర్చిపోయినా. ఒక్క మాట చొప్పున ఇన్ని చేపలు పడ్డాయి. నీ కన్ను దృష్టి నా ఇంటి మీద ఉంటే నాకేం దొరుకుతుంది? నన్ను విడిచిపో ప్రభువా, నేను పాపాత్ముడిని. నేను పాపాత్ముడిని. పేతురు ఒప్పుకుంటున్నాడు. ఎన్నిసార్లు దేవుని వాక్యం మనకు వినబడుతున్నది. మనం ఎట్లున్నామంటే అట్లనే ఉన్నాం. అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాము. అపవిత్రమైన పెదవులు గలవారము. నేను నశించి తిని నా దేవుడిని నేను కన్నులారా చూసిన అనుకుంటున్నా అని పశ్చాత్తాపడుతున్నాడు. ఆరాధించకన్నా ముందు నువ్వు నేను మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకునాలా. ఒక ఉదాహరణ తెలుసుకొని మనం ముగిద్దాం. జకర్యా ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. జకర్యా ప్రవక్త 3వ అధ్యాయం తీద్దాం. జకర్యా ప్రవక్త అనే మాట 778వ పేజీ, 778వ పేజీ, 3వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతున్న 4 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాదైన అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచాను. సాతాను, యెహోవా నిన్ను గద్దింతును, యెరూషలేమును కోరుకోను యెహోవా నిన్ను గద్దింతును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడని కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడై దూత సమ్ముఖమున నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించుతున్నానని చెప్తున్నాడు. జకర్యా ప్రవక్త రాస్తున్నాడు. మలిన వస్త్రం ధరించుకొని ఒక వ్యక్తి యెహోషువ అక్కడ నిలబడ్డాడు. సాతాను అంటున్నాడు, మలిన వస్త్రం ధరించుకొని వచ్చిండు, ఇతన్ని ఇక్కడికి వెళ్ళే ఎల్లగొట్టు. సాతాను ఫిర్యాదు చేస్తున్నది, మలిన వస్త్రం ధరించుకొని వచ్చిండు, ఇతన్ని ఇక్కడ నుంచి నీ సముఖంకి ఎల్లగొట్టు. మన గురించి సాతాను అదే అంటది. అగో దేవుని మందిరానికి వచ్చిండు, ఆరాధిస్తున్నాడు, ఇతని గుణం ఎట్లున్నది తెలుసా అని సాతాను చెప్తుంది. ఇంటికి పోయినాక ఈయన గుణం ఎట్లున్నది, దేవుని మందిరికి సమయంకు రాడు, ఖాళీడ వాక్యం వింటాడు, మళ్ళా పోయే వాని పని అదే చేసుకుంటాడు.
దేవుని భయం లేదు, భక్తి లేదు, మలిన వస్త్రం ధరించుకున్నవాడు, మలిన వస్త్రం ధరించుకున్నోడిని వెళ్ళిపోమ్మంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అతని మలిన వస్త్రం తీసి పారవేయండి, తెల్లని వస్త్రం ఇయ్యుండ్రి, పాగ ఇయ్యుండ్రి. పాగ ధరించాలా? పాగ అలంకారంకు సూచన, గొప్పతనంకు సూచన. దేవుని కుమారుడే, దేవుని పిల్లనే యెహోషువ. కానీ మలిన వస్త్రం ధరించుకొని వచ్చి దేవుని సంగతి ఆరాధిస్తున్నాడు. సాతాను అంటున్నాడు, ఇతని నరకంలో పడేయు, ఇతను పాపం చేసినాడు. దేవుడు కనికరపడి అంటున్నాడు, అతని మలిన వస్త్రాలు తీసేయు. ప్రభు ఈరోజు మనతో అంటున్నాడు, నీ యొక్క మలిన వస్త్రం తీసేస్తున్నా. నీ పాత క్రియలు మర్చిపో, నీ పాత ఆలోచనలు మర్చిపో. సముద్రం అనే లోకంలో నువ్వు ఉన్నావు, దేవుని సంఘంలో ఉన్నావు. లోకంకు దూరం ఉండు, లోక భాషలకు దూరం ఉండు, ముసలమ్మ ముచ్చట్లకు దూరం ఉండు. తన తోటి సహోదరుల గురించి చెడ్డగా ఆలోచించుడు విడిచిపెట్టు. ఎన్నిసార్లు నీకు వాక్యం ద్వారా చెప్పాలా? ఎన్నిసార్లు నేను గద్దించాలా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మలిన వస్త్రం తీసేస్తా అంటున్నాడు. అక్కడ కారుతో ఇచ్చిన అగ్ని అతన్ని నేలకకు తగిలిచ్చిండు, అతడు పరిశుద్ధుడు అయిపోయాడు. ఇక్కడ మలిన వస్త్రం యెహోషువ తీసి పడేస్తున్నాడు, మంచి వస్త్రాలు ఇస్తున్నాడు, తెల్లని వస్త్రాలు ఇస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండు నా కుమారుడా, పరిశుద్ధంగా ఉండు నా కుమార్తె. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నది. పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా ఆరాధించు. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు పొగుడుతున్నారు. నీ గురించి నేను ప్రాణం పెట్టినా, నిన్ను రక్షించడానికి నీ పాపాలు నేను అనుభవించినని యేసుప్రభు అంటున్నాడు. నీ మలిన వస్త్రాలు నేను తీసేసిన, నీ పాపం నేను కడిగేసిన, పరిశుద్ధపరిచిన, రక్షింపబడ్డావు. చక్కగా ఉంటావా? మరి చక్కగా ఉండి ఆరాధించు. నీ దోషంలో నేను క్షమించేసిన, నీ పాపంలో క్షమించేసిన. మలిన వస్త్రం తీసేస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు. పేతురు విస్తారమైన చేపలు పడ్డాయి, ఆశీర్వదింపబడ్డాడు. మన ఇంటిలో ఆశీర్వాదాలు లేవంటే అపవిత్రమైన పెదవులు గలవారం, అపవిత్రమైన జనుల మధ్యలో నివసించి మనం నశించిపోతున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు సరిదిద్దుకో, నీ మాటలు సరిదిద్దుకో, నీ ఆలోచనలు మార్చుకో. లోకమనే సముద్రంలో నీ సంఘంలో నిన్ను పెట్టినాను. ఆరాధించడానికి వచ్చిన నువ్వు నేను తాను పరీక్షించుకుందాం, మన క్రియలు సరిదిద్దుకుందాం. లేకుంటే ఎప్పుడు అదేనా? ప్రతి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం అట్లనే ఉన్నామా? మళ్ళీ మనం అట్లా ఉన్నాం. ఎన్నడు సరిదిద్దుకుందాం మన జీవితం అని దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కారుతో అంటబెట్టిన అగ్ని వచ్చి అతని నేలకకు తగిలింది. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మనకు తగిలింది, మారుకుందాం, మన క్రియలు మారుద్దాం, మన తలంపులు మారుదాం. తాను ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి, ఏ విధంగా యెషయా ప్రవక్త పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను నశించిపోతే, అపవిత్రమైన పెదవుల వల్ల వాడాను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను, నేను నశించిపోయిన ప్రభువా నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నేను చక్కగా బ్రతుకుతా, చక్కగా ఆరాధిస్తా, యథార్థమైన హృదయంతో ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తా అని పశ్చాత్తాపడి ప్రభును ఆరాధిస్తాం. దేవుడు మనలను మన కుటుంబంను ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యం దీవెన. ఉన్నత స్థలమున నింపునది, అల్లుకపోయేది, ఆర్పజాలనిది, అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకపోయేది, ఆర్పజాలనిది, అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. ప్రతి రేపటిలో తోడై నిలచి, సిలువ నీడలో బ్రతికించినది,
స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. ప్రతి రేపటిలో తోడై నిలచి సిలువ నీడలో బ్రతికించినది. స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. అల్లుకపోయేది ఆర్పజాలనిది, అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకపోయేది ఆర్పజాలనిది, అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని అనంత ప్రేమను. వారు దేవుని చూచెదరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త ప్రభా, నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవా. హెచ్చరిక భాగంగా ఈ దుర్బలు నిలబెట్టినావు. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతున్నాం ప్రభా. నీవు మాతో మాట్లాడము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారట. చాలా ప్రాముఖ్యమైన మాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎంత గొప్ప భాగ్యం దేవుణ్ణి చూస్తా అంటే. దేవుణ్ణి చూడాలని ఎవరికైనా ఉన్నది ఆశ, దేవుణ్ణి చూడాలి. మనం ప్రైమ్ మినిస్టర్ మోదీనే చూడలేము. ఫిలిం స్టార్ల పేర్లు వింటాం, ఊరికే టీవీలో చూస్తాం, కానీ వాళ్ళని స్వయంగా చూడలేము. మా ఇంటికాడ దివాళీ మేళా నడుతుండే మైదాన్లో. పోలీస్ కమిషనర్ అందరిని పిలుస్తుండే. కొత్త కొత్త స్టార్ట్ అయినప్పుడు మొత్తం ఫిలిం స్టార్స్ వచ్చిండ్రు ఆడికి. మొత్తం ఫిలిం స్టార్, ఒక్కళ్ళు సుఖ లేరు అన్నట్లు కాదు. అమితాబ్ బచ్చన్ నుంచి బట్టి అందరు, నేను పోయి చూసిన అందరు స్టార్లు కనబడుతున్నారు. 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరం పోయింది, 3వ సంవత్సరంలో ఒకటి బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడ్డాడు బీడీ చాల్లో. అప్పటి నుంచి అది బంద్ అయింది. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు అక్కడ వాన్కేడ స్టూడియో పక్కకి ఇంకొక స్టూడియో బెరబడి అని అక్కడ స్టార్ట్ అయింది. చూడు, మనుషులు పానం ఇడతారు స్టార్ను చూడతాందుకు. మరి దేవుణ్ణి చూస్తే బైబుల్ చెప్తున్నది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారట. హృదయ శుద్ధి ఉంటే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. దేవుని వాక్యం చెప్తున్నది, అబద్ధం కాదు ఈ మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు ఏమో దేవుని వాక్యం, నేను అనువాడనై ఉన్నాను, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టుము, నేను నీ ముందు నిలబడతా అన్నాడు. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ప్రభు అంటాను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మన ముందుంటాడు. యెషయా ప్రవక్త అంటున్న 66వ అధ్యాయంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటకు వణుకుచుండునో వాలి ముంగట నేను ఉంటా అంటున్నాడు. వాని ఇంటిలో నేను ఉంటా అంటున్నాడు. వాని ఇంటిలో నేనుంటా అని చెప్తున్నాడు. మన చర్చిలో ఆడ పెట్టినాం, మత్తయి 11:25 ఏమో, ప్రయాసపడి భారం మోసుకుంటూ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. అబద్ధమా? సత్యం. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా దేవుని దగ్గరికి. విశ్రాంతి ఇచ్చిండు. సంతోషం, సమాధానం, నెమ్మది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కష్టాలు దేవుడు ఇస్తున్నాడు. ఆ కష్టంలో సుఖ ఆనందిస్తున్నాను. దేవుడు తగిన సమయమందు
ఆ? కొద్ది దినాలు మాత్రమే శ్రమ. తర్వాత దేవుడు కొన్ని పరీక్షలు, నిన్నటి రోజు ప్రార్థన కూడికలో మనం మాట్లాడినాం. శ్రమ, కొన్ని దినాలు శ్రమ, పరీక్ష, శ్రమ, ఓర్పు, తర్వాత ఆనందం ఉంటుంది. కొన్ని శ్రమలుగా ప్రభు ఇస్తాడు. ఈరోజు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుణ్ణి చూస్తా అంటున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుతాం. ఈరోజు ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనంలో ఏమున్నది? ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాను. ఇదిగో సుంగపు గుర్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరని చూడగోరెను. పొట్టివాడైనంద జనులు గుంపు కూడి ఇంట్లో చూడలేకపోయాను. సుంకపు గుర్తుదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, లంచాలు తీసుకునేటోడు, మందిని మోసం చేసేటోడు దేవుణ్ణి చూడాలనుకుంటున్నాడు. దేవుని చూడాలనుకుంటున్నాడు. ఆలోచించే విషయం. దేవుణ్ణి చూడాలంటున్నాడు. సుంకపు గుర్తుదారుడు, మోసం చేసేటోడు, ఎరుకో పట్నం త్రోవల నుంచి యేసుప్రభు పోతున్నాడు. ఆయనను చూడాలా, ఆయనను చూడాలని లక్షలు కోట్ల మంది. ఇప్పుడు మోదీ ఇక్కడ నుంచి పోతున్నట్టే ఎంతమంది చూస్తారు? దేవుడు పోతున్నట్టే ఎట్లుంటుంది? యేసుప్రభు పోతున్నట్టే కొన్ని లక్షల మంది గుంపులు కూడి త్రోవలు ఆయన మార్గంలో నిలబడ్డారు. ఈ జక్కాయ పొట్టోడు సూరత్ అందుకు పోతున్నాడు, కానీ చూడలేకపోతున్నాడు. చూస్తున్నాడు, ఏం చేయాలా, నాకు చూసేడుతున్నది. నేను పొట్టి ఉన్న ఇంత లక్షల మంది నాకెక్కడ కనబడతాడని ఇంటికి పోలేడు. మనం సుఖ ఎప్పుడన్నా ఎవరన్నా స్టార్నో లేకుంటే ఒక పిఎంనో ఎవరిని చూడాలని వస్తే ఆ గడిది చూసి మనం ఏం చేస్తాం? రిటర్న్ ఇంటికి పోతామే, ఏం చూస్తాం. కానీ ఒక నిశ్చయిత జక్కాయ పెట్టుకున్నాను, నేను యేసు ప్రభుని చూడాలా, ఆయన చూడాలా, నేను ఎట్లన్నా చూస్తా. లక్షలాది మందిలో ఆయన ఎట్లా చూస్తాడు? ఆయన ఏమనుకున్నాడు? ఒక ఐడియా తీసిండు, నేను చెట్టు ఎక్కుతా, చెట్టు ఎక్కి ఆ చెట్టు మీదకి వెళ్ళి కూర్చుండి చూస్తా అని పోయి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. జనాలు, లక్షలాది జనాలు ఉన్నారు. ఎరుకో పట్నం నుంచి ఆయన పోతున్నాడు. అక్కడి నుంచి ఆ తోవల నుంచి పోతున్నాడు. లక్షలాది జనాంగం ఉన్నది. జక్కయ్య మనసులో ఒకటి, నేను యేసుప్రభుని చూడాలా, నేను దేవుని చూస్తా, నేను దేవుని చూడండి నేను పోను. జక్కయ్య చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు ఆ మార్గాన వెళుతున్నాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, అందరం కూర్చున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఎవరికైతే దేవుని చూడాలంటే మనసు ఉంటుందా? డెఫినెట్లీ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు కనబడతాడు. జక్కాయ చెట్టు మీద ఎక్కి చూస్తున్నాడు. ఎట్లుంటాడో కొంత చూద్దామని ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఏ విధమైన నేను చూస్తా. పొట్టోడు, అదే మత్తయి సువార్త 5:11 జనులు నిన్ను హింసించినా బాధించినా కానీ భయపడకు అని ఉన్నది ఒక మాట. అందులో మీ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధం చెడ్డ మాటల పలికిన మీరు ధన్యులు, మీరు సంతోషించుండి పరలోక రాజ్యం మీద అంట చెప్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, కూర్చుంటున్నావు. ప్రతి ఆదివారం ప్రజలు అంటారే దేవుని దగ్గర వీళ్ళకి ఏం మంచిగా అవుతున్నది. ఎందరో నిందించేటోళ్ళు ఉంటారు, ఎందరో లోకమనే సముద్రంలో ఉన్నాం. రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ ఒకటే గురి, నా దేవుడు సజీవుడు, లోకమంతా ఆరాధిస్తాను, నేను సుఖ ఆరాధిస్తాను. లోకమంతా యేసుప్రభుని చూడాలంటే చూస్తున్నారు. జక్కాయ సుఖ అనుకుంటే నేను సుఖ చూడాలా, నేను సుఖ చూస్తా. పొట్టోడైనందుకు చెట్టు ఎక్కిపోతున్నాడు. కష్టపడి చెట్టు ఎత్తి చెట్టు మీద కూర్చున్నాడు. యేసుప్రభు డైరెక్ట్ చెట్టు కాడికి వచ్చాడు. జక్కయ్య కిందికి దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా. జక్కయ్య దిగు.
జక్కయ్య అనుకున్నాడు, అరే లక్షలాది మంది ఉన్నారు, నా పేరుతో పిలుస్తున్నాడు ఏంది, ఈయనకు నా పేరు ఎట్లా తెలుసు, ఈయనకు నా పేరు ఎట్లా తెలుసు. దేవునికి అందరి పేరు తెలుసు, ఎలాగా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, ఇడికెళ్ళి పోయినాక నువ్వు ఏం చేస్తావో తెలుసు. ఇప్పటిదాకా మనం ఆరాధనలో మాట్లాడినాం, అపవిత్రమైన జనుల మధ్యలో ఉంటాము, అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటాము. నశించిపోయిన అంటున్నాడు యెషయా ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త అంటున్నాడు నశించిపోయిన. మనందరి క్రియలు తెలుసు, వీడికి పోయినాక మనం ఇంట్లో ఎట్లుంటాము, ఎవరితో ఎట్లా మాట్లాడతాం, మనం ఏం చేస్తాము, మనం ఇంటికి పోయినాక మనం తాగుతామా, తింటామా, చెడ్డ మాటలు మాట్లాడతామా, ఎవరిని హింసిస్తాము, ఎవరిని బాధపడతావు, ప్రభుకు అన్నీ తెలుసు. మనం అనుకుంటాము మన దేవునికి ఏం తెలియదు, మన దేవునికి అన్నీ తెలుసు మన గురించి. ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన జనుల మధ్యలో ఉంటాను, అపవిత్రమైన పెదవులు గలవాడని నేను నశించిపోయినా. నేను ఇంటికి పోయి ఫోన్లో నా తోటి సహోదరుల గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నాడు ప్రభు చూస్తున్నాడు. నేను నా ఆలోచనలు ఎట్లున్నాయో ప్రభు చూస్తున్నాడు. ఇలా జక్కయ్యను గుర్తుగా చూస్తున్నాడు. జక్కయ్య దేవుని చూడాలని ఆశించి చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టు దగ్గరికి వచ్చిండు, వచ్చి అంటున్నాడు, జక్కయ్య కిందికి దిగు, నేడు నేను నీ ఇంటికాడ నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా, నేడు నేను నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నా. యేసు ప్రభు చూసి జక్కయ్య ఎట్లా కిందికి దిగిండొచ్చు. నేను యేసు ప్రభుని చూడాలని చెట్టెక్కి కూర్చున్నా, ప్రభు నా దగ్గరికి వచ్చి నా పేరు పిలుస్తున్నాడు అంటే నేను ఎంత భాగ్యవంతుణ్ణి, ఎంత భాగ్యవంతుడు. కిందికి దిగిండు, పరిగెత్తుకొని యేసు ప్రభుని తోలుకొని ఇంటికి పోతున్నాడు. ఇంటికి పోయి చూస్తే యేసు ప్రభుని కూకుండు మాట చెప్తున్నాడు. ఆ కుర్చీని చూస్తున్నాడు యేసు ప్రభు. అది లంచంతో తెచ్చిన కుర్చీ. దాన్ని ఇట్లా చూడగానే జక్కయ్య, యేసు ప్రభు నేను ఎవరి దగ్గరనైతే తీసుకున్నాను వాళ్ళకు 4 గంటలు ఇచ్చేస్తా, ఎవరిని మోసం చేసినా వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తా, నేను ఎవరి పైసలు ముంచిందో నేను వాళ్ళకు రిటర్న్ ఇచ్చేస్తా, నేను ఎవరిని మోసం చేసిందో నేను ఇచ్చేస్తా ప్రభా, నేను ఎవరి అన్యాయం నేను ఉంచుకోను, మత్తు సంపాదించుకున్న ధాన్యం అంతున్నది కానీ నేను ఇదంతా మోసంతో సంపాదించిన నేను రిటర్న్ ఇచ్చేస్తా, నువ్వు నా ఇంటికి వచ్చినావు చాలు, అంతకన్నా గొప్ప భాగ్యం ఏమున్నది నాకు. 4 గంటలు ఇస్తా అంటున్నాడు యేసుప్రభు అంటాడు, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరైతే దేవుణ్ణి చూడాలని మనసు ఉన్నదో, దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరిస్తారో నిజంగా ప్రభు నీ ఇంట్లోకి వస్తాడు. నీ కష్టాలు ఎరిగిన దేవుడు, నీ బాధలు ఎరిగిన దేవుడు, నీకేం కావాలో ఆయనకు తెలుసు. కానీ మనం దేవునికి మన హృదయం ఇయ్యం, ఇదంతా వట్టి మాటలు అనుకుంటాం. దావీదాన ఇట్లనే ప్రతి ఆదివారం ఏదో అంటాడు పోతాడు, ఇది వట్టిది, దిస్ ఈజ్ నథింగ్ అనుకుంటాం. నథింగ్ కాదు ఇది. లోకమంతా ఈరోజు పరిశుద్ధ దినం, హాలిడే, పరిశుద్ధ దినం ఆరాధిస్తున్నారు. పిచ్చోళ్ళు గారు వాళ్ళందరూ. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకుంటా లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుతున్నాడట. దేని గురించి అయితే నేను పట్టబడినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నా నేను అని చెప్తున్నాడు. ఇదివరకు నేను గెలిచిన అంటే అనుకుంటలేను, ఇదివరకు నేనేదో సాధించినా అని నేను అనుకుంటలేను. నేను ఒక్కటి చేస్తున్నా, ఎనుకున్నది మర్చిపోయి ముంగట ఉన్న దాని గురించి పరిగెత్తుతున్నాను. వెనుక నేను ఏం పాపాలు చేసినో, ఏ తప్పు చేసినో, ఎంత చెడ్డ పనులు చేసినా అవన్నీ మర్చిపోయి ముందున్న దాని గురించి పరిగెత్తుతున్నాను అని చెప్తున్నాడు. దాని గురించి నేను వేగిరపడుతున్నాను. నా ముందు నేను ఎన్ని పాపాలు చేసినో, ఎంత తాగుబోతుంటేనో, ఎంత చెడ్డోనుంటో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నేను ముందున్న దాని గురించి పరిగెత్తున్నాను. ఈ మాట అపోస్తులైన పౌలు అంటున్నాడు. అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు పోయిన ఆదివారం చదువుకున్నాం. యేసుప్రభు పిల్లలను హింసిస్తుండే, బాధపడుతుండే, మరణం వరకు శిక్షిస్తుండే. ధర్మశాస్త్ర ఉపదేశం నమ్ముకున్నాడు, యేసుప్రభుని నమ్మలేడు. యేసుప్రభు శిష్యులను చంపుతుండే, కొట్టుతుండే. యేసుప్రభు ఒక్క దెబ్బ కొట్టిండు, గుర్రం మీదకి వెళ్ళి వాడిపోయిండు, కళ్ళు ఊసిపోయినాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్న అదే మాటలు. కళ్ళు పోయినాయి, 3 దినాల తర్వాత కళ్ళు వచ్చినాయి, కళ్ళ యొక్క పొరలు వెళ్ళిపోయినాయి. యేసుప్రభు అంటున్నాడు, నేను చెప్పిన పని చేయి ఇప్పటి నుంచి. ఇప్పుడు నీ కన్నులు ఇచ్చినా కదా, నీ పాపపు కన్నులు పోయినాయి, ఇప్పుడు మంచి కన్నులు ఇచ్చిన, ఇప్పుడు నేను చెప్పినట్లే చేయి. ఆయన ఈ మాట అంటున్నాడు,
వెనుకున్నది నేను మర్చిపోయినా, ముందుకే పరిగెత్తుతున్నా. నేను గెలిచినంట అనుకోలేను. దేవుని రాజ్యం పోయేదాకా ప్రయాసపడతా. ఒకరోజు నాకు దేవుణ్ణి చూసేడుతున్నది, నా ప్రభువుని చూసేడుతున్నది. ఎవరైతే నాకు కండ్లు ఇచ్చిండో, ఎవరైతే నన్ను గుర్రం మీదకి వెళ్ళి పడగొట్టి దమస్కు మార్గంలో నాకు బుద్ధి చెప్పినోని ఒక్కసారి నేను చూడాలని అనుకుంటున్నాడు. నేను ముందుకు పరిగెత్తుతున్నాను. వెనుకున్నాయన్నీ మర్చిపోయినా, వెనుక జీవితాన్ని నేను మర్చిపోయినా. ఇప్పుడు ముందు నా ప్రభువునే చూడాలా. నాకు ప్రాణం ఉన్నంతసేపు నేను పరిగెత్తుతా, ప్రభువుని చూసేదాకా నేను పరిగెత్తా అంటున్నాడు. పౌలు అంటున్నాడు నేను పరిగెత్తుతా. జక్కాయ అంటున్నాడు నేను ఎవరి దగ్గర మోసం చేసుకొని తీసుకున్నావు 4 అంతలు ఇచ్చేస్తా. ప్రభా నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచినావు. ప్రైమ్ మినిస్టర్ మోదీ వచ్చి నేను పేరుతో పిలితే నువ్వు పాగలైపోయి ఆన్నే హార్ట్ ఫెయిల్ అవుతుందా? ఇసుకు మేర నామ కైసా మాలూమ్. కానీ ఆయనకు నీ పేరు తెలియదు. కానీ యేసుప్రభుకు నీ పేరు తెలుసా సుమా? మోదీ అయినా కానీ ఎంత పెద్ద అయినా కానీ నీ పేరు తెలియదు. కానీ యేసుప్రభుకు నీ పేరు, నా పేరు, మన అందరి పేరు తెలుసు. జక్కయ్య కిందికి దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తూ అంటున్నారు. ఇంకొక వచనం అది మనం ముగించేద్దాం. లాస్ట్ వచన్ లూకాసు వార్త 22వ అధ్యాయం, 63వ వచనం చదువుతాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనాన్ని చదువుతున్నాను. 76వ పేజ్. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగుదావని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడుతున్నాడు. యేసు ప్రభు గురించి ప్రాణం పెడతా అన్నాడు. యేసు ప్రభుని పట్టటానికి అయితే చెవు నరికేసిండు. కత్తి వారలో పెట్టుకో. కత్తితోనే ఆడేటోళ్ళు కత్తితోనే చచ్చిపోతారు. కత్తి వారలో పెట్టుకో. నేను కావాలంటే దూతల సమూహం తెచ్చి ఇదంతా చేయగలుగుతా, కానీ నీతి యావత్తివే జరగాల. ఆయన చెవును మళ్ళా ముట్టి అంట పెట్టిండు. పేతురుని అంటున్నాడు నీ కత్తి వారలో పెట్టుకో. పేతురు అంటున్నాడు ప్రభా నీ గురించి నా ప్రాణం ఇస్తా, నువ్వేం సిల్వ పోతావు, నీకన్నా ముందు నేను పోతా అంటున్నావు. యేసు ప్రభు అంటున్నాడు పేతురు నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు. నువ్వు ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కూస్తుంది, అప్పుడు నువ్వు గుర్తుపడతావు. ప్రభు నేను నిన్ను గుర్తుపట్టాడు అనని నీ గురించి నేను ప్రాణం పెడతా అన్నాడు. యేసు ప్రభును పట్టుకొని పోతున్నారు, బిగించేసిండ్రు. యేసు ప్రభును సిలువకు తీసుకుపోతున్నారు. అందరు శిష్యులు పారిపోయినరు. పేతురుసుగా పారిపోయాడు. పేతురుని అంటున్నాడు ఈయన యేసు ప్రభులో ఒక శిష్యుడు, నేను కానే కాదు అంటున్నాడు. ఒక చిన్న పిల్ల అంటున్నాడు ఈయన నేను యేసు ప్రభుతో నేను చూసినాను, నేను చూడనులేదు, నేను ఎరగా అన్నాడు. అప్పుడు ఈ మాట అత్తున్నది. పేతురు వైపు యేసు ప్రభు చూస్తున్నాడు. పేతురు నేను చెప్పినా కదా నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని. పేతురు ముఖం కిందికి వచ్చింది. యేసు ప్రభు పేతురును చూస్తున్నాడు. పేతురు యేసు ప్రభుని చూసిండు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చినాయి. నీ గురించి నేను ప్రాణం పెడతా అన్నాడు. ఏమైపోయాయి? యేసు ప్రభువుని లాక్కొని తీసుకుపోతున్నారు. కొరడాలతో కొట్టుతో తీసుకుపోతున్నారు. పేతురు అంటున్నాడు నేను ఎరగా ప్రాణంకు భయపడిపోయాడు. ఇంట్లోకి పోయి ఏడుతున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభు పేతురును క్షమించాడు. యేసు ప్రభుకు తెలదా? ఇక్కడ కూర్చుండి నువ్వు వింటున్నావు కానీ నీ మనసు ఎక్కడున్నది, నీ తలంపులు ఎక్కడున్న, నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయనకు అన్నీ తెలుసు. దేవుని వాక్యం ఈరోజు చెప్తున్నది హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తా అంటున్నారు. మన హృదయం శుద్ధి ఉన్నదే? లేకుంటే పేతురులాగా బొంకుతున్నామా? నువ్వు ఇదే ఒక 10-15 నిమిషాలు వాక్యం చెప్తావు, నువ్వు అటు నేను ఇటు, మళ్ళీ నా పని నేను చేసుకుంటా, నా పాపంలో నేనే ఉంటా, నా చెడ్డ పనిలో నేనే ఉంటా. ఆశీర్వాదాలు లేవు సుమా. జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన దేవుడు, పేతురు అబద్ధం ఆడతాడంట తెలుసుకున్న దేవుడు. నువ్వు ఏమై ఉన్నామో ఆయనకు అన్నీ తెలుసు.
మన క్రియలు తెలుసు, మన ఆలోచన తెలుసు, మన తలంపులు తెలుసు, మన దేవుని గురించి ఎట్టి మనసుతో ఇక్కడ కూర్చున్నాం ఆయనకు అన్నీ తెలుసు. ప్రభు ఈరోజు మనతో అంటున్నాడు, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, దేవుణ్ణి చూస్తారు. మన హృదయాన్ని శుద్ధి పెట్టుకుందాం, హృదయాన్ని శుద్ధి పెట్టుకుందాం. ఎవడైతే విరిగి నలిగిన హృదయం గలవాడై ఉంటాడో వాని యందు దేవుడు దృష్టి ఉంచుతున్నాడు. హృదయాన్ని శుద్ధి పెట్టుకుందాం. ప్రభును భయముతో భక్తితో ఆరాధిస్తాం. ప్రభు నీ ఇంటిలో నా ఇంటిలో ఉంటాడు. జక్క ఇంట్లో ఉన్న దేవుడు మన ఇంట్లో సుకుంటాడు. ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పేరుతో గుర్తుపడతాడు. ఈ మందిరంలో ఇంతమంది కూర్చున్నాం, మన అందరిని ఆయన గుర్తుపడతాడు. ఎన్నిసార్లు మనం తప్పులు చేస్తున్నాం, ఆయన క్షమిస్తున్నాడు. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు, మన తప్పులు క్షమిస్తున్నాడు. ఇప్పుడైనా నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డే మారతాడు అని ఎదురు చూస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. హృదయ శుద్ధి ఉంచుకుందాం. ప్రభు మనలను చూస్తున్నాడు, మన ఇంటిని చూస్తున్నాడు, మన ఆరోగ్యం చూస్తున్నాడు, మన అవసరాలు చూస్తున్నాడు. మనకేం కావాలో అది ఆయనకు అన్నీ తెలుసు. మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుణ్ణి చూసే మనసు కలిగి ఉందాం. అపోస్తులైన పౌలు ఎనుకున్నది మర్చిపోయి ముందు పరిగెత్తుతున్నాడు. ఆయన గురి ఒక్కటే, నేను దేవుణ్ణి చూడాలా. నా కన్నులు పోయినాయి, నా కన్నులు నాకు తిరిగి ఇచ్చిన దేవుణ్ణి నేను చూడాలా. ఒకప్పుడు నేను హింసకుని లోకాన్ని బాధపరిచేవాడిని, దేవుని పిల్లలను కొట్టేవాడిని. నన్ను మార్చిన దేవుణ్ణి నేను చూడాలా. ఒకప్పుడు నేను తాగుబోతును, వ్యభిచారిని, పాపం చేసేవాడిని. నన్ను కడిగి పవిత్రపరిచి ఆయన మందిరంలో ఉంచుకొని ఆయనను ఆరాధించేవారిగా చేసుకున్నాడు, పరిశుద్ధపరిచి. నేను ఆయనను చూడాలా. ఆయనను చూడాలంటే హృదయ శుద్ధి చేసుకున్నాలా. మన హృదయం శుద్ధి ఉంటే ప్రభు మనల్ని చూస్తాడు, మనం ఆయనను చూస్తాం, ఆయనలో ఆనందిస్తాం. దేవుడి వాక్యం దీవించుగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభు నాయన, నీకు వేలాది స్తోత్రములు నాయన. ఈ హెచ్చరిక భాగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని వాగ్దానం చేసినావు నాయన. మా హృదయాన్ని శుద్ధి పెట్టుకోవడానికి సాయం చేయి నాయన. ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతకడానికి సాయం చేయి నాయన. అపవాది ఈ లోకమనే సముద్రంలో మమ్మలను చెడపాలని, నశింపజేయాలని, నీ ఆశీర్వాదాలు లేకుండా చేయాలని ప్రయాసపడుతున్నప్పుడు ప్రభా, మేము అపవాదిని ఎదిరించి నీ ఆజ్ఞలను కట్టడం అనుసరించే వారిగా చేసుకొని ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పంపము. 6వ తారీఖు మీటింగ్ జరగబోతుండగా మేమందరం నిన్ను మహిమపరచడానికి, కలిసి రావడానికి సాయం చేయను ఆయన. సంఘంను ఆశీర్వదించము ప్రభా. మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటు నుంచి భద్రపరచము. నీ మాటలు మా హృదయంలో ఉంచుము. నీ మాటలు మా నేలక పైన ఉంచుము. అపవిత్రమైన పెదవులు తీసేసి పరిశుద్ధపరచు నాయన. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తామని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును